అనిపించలేదు బ్రో. నేనే ఒక మెగా అభిమాని, నేను జెన్యున్ గా చెప్తాను. గేమ్ చేంజర్ యావరేజ్ అని చెప్పాను, యావరేజ్ గా ఉంది. తాండేల్ మూవీ బ్లాక్ బస్టర్, సినిమాలో ఆయన కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. హైలైట్స్ లో 2 సాంగ్స్, ఏదైతే హైలైట్స్ తో సాంగ్ బుజ్జి బుజ్జి తల్లి సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎవ్రీవేర్ మూవీ ఎలివేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు సినిమా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అలాగే ఇది యాక్షన్ మూవీ కాదు, చైతన్య గారిని యాక్షన్ ఫైటింగ్స్ తో లేపడానికి. లవ్ స్టోరీ కాబట్టి కథా కంటెంట్ పరంగా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఎక్కడ చేయలేదు బ్రో, అలా చేసినట్టు ఏం లేదు. లాగ్ అనేది ఏం లేదు బ్రో. ఇప్పుడు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు పుష్ప ఉంది, ఫస్ట్ టైం పార్ట్స్ కట్ చేసినప్పుడు సినిమా అర్థం కాలేదు. 3 hours 40 minutes పెట్టినా ఎక్కడ బోర్ కొట్టలేదు, సినిమా బాగా అర్థమైంది సెకండ్ టైం. సో అలాగే ఈ సినిమాలో ఎక్కడ లాగ్ అనేది లేదు. ఓన్లీ లాస్ట్ బార్డర్ సీన్స్ దగ్గర కొంచెం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రివ్యూస్ ఏమన్నా పేర్లు పెట్టాలనుకుంటే సినిమాకి ప్లస్ మైనస్ చెప్పడానికి, ఇది కథ క్రియేట్ చేసిన కథ కాదు, రియల్ లైఫ్ స్టోరీ. దాన్ని కొంచెం సినిమాటిక్ యూనివర్స్ లో క్రియేట్ చేశారు. సాంగ్స్ అండ్ ఇంకా శివరాత్రి వస్తుంది, అప్పటి వరకు మూవీ థియేటర్ లో ఉంటది. అదేమీ చూపించలేదు. అలాంటివన్నీ కాంట్రవర్సీ అవుతాయి కాబట్టి ఆ విషయంలో డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే సుష్మా స్వరాజ్ గారిని సుశీల్ స్వరాజ్ అని పెట్టి పేరు అలా క్రియేట్ చేశారు. ముఖ్యమంత్రి అసలు అలాంటివి వస్తే సినిమా కాంట్రవర్సీ అవుతుంది. అలాంటి అన్నెసెసరీ ఏం లేదు. ఇంటి కోసం సాయి పల్లవిని పెట్టుకుంటారు నాగ చైతన్య అని చెప్పేసి బయట ఒక టాక్ ఉంది, దానికి అలా అంటే ఇప్పుడు సాయి పల్లవి గారి మూవీస్ అన్ని హిట్ అయినాయి అంటారా? అలా ఏం లేదు. సినిమాలో కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది. ఇప్పుడు కియారా అద్వానీ గారు ఉన్నారు, ఆమె భరత్ అనే నేను సూపర్ హిట్ అయింది. మన రామ్ చరణ్ గారిది మొన్న వచ్చిన గేమ్ చేంజర్ యావరేజ్ గా నిలిచింది. దానికి ముందు వినయ విజయరామ అటర్ ఫ్లాప్ గా నిలిచింది. హీరోయిన్ బట్టి, హీరో బట్టి కాదు, కథ బట్టి, కంటెంట్ బట్టి సినిమా హిట్ అవుద్ది. పుష్ప సూపర్ హిట్ అయ్యిందంటే సినిమాలో కంటెంట్ ఉంది. అలాగే సినిమా పుష్ప 100 కోట్ల సినిమా, 200 కోట్ల సినిమా కాబట్టి హిట్ అయింది అనొచ్చు. మరి కలర్ ఫోటో 10 కోట్లు 20 కోట్ల సినిమానే, అది హిట్ అయ్యి 30 కోట్లు కలెక్ట్ చేసింది కూడా ఉంది. సినిమాలో కంటెంట్ ఉంటే జనం ఆదరిస్తారు, సినిమాలో కంటెంట్ లేకపోతే సినిమా పోతుంది. అది ఎంత మెగాస్టార్ అయినా, సూపర్ స్టార్ అయినా, సల్మాన్ ఖాన్ అయినా, సినిమాలో కంటెంట్ లేకపోతే ఫ్లాప్ అయిపోద్ది. ఓన్